హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది అప్లై చేస్తున్నారు కదా. అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో మిస్టేక్స్ చేయకుండా ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటే సో మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో ఎవరైతే చూడలేదో అలాగే ఎవరైతే మిస్టేక్స్ చేసేసారో ఆల్రెడీ సో అలాగే మిస్టేక్ చేయకూడదు అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో 2 లింక్స్ ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాని స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్న లింక్ పై అయితే మీరు క్లిక్ చేయండి. సో ఆ లింక్ పై క్లిక్ చేసి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఎందుకంటే మిగతాది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కు అలాగే ఆంధ్ర తెలంగాణ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఆ లింక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మరి మీరు ఫస్ట్ లింక్ పై క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఉన్న లింక్ పైనే క్లిక్ చేయాలి. అంటే పైన ఉన్న లింక్స్ పైన, కిందని మనకి ఇందాక 2 లింక్స్ ఉన్నాయి కదా, అక్కడ కింద లింక్ పై కాకుండా పైన ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఉన్న దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫస్ట్ స్టెప్ మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వడం. సెకండ్ స్టెప్ అనేది మీరు ఫీజు అనేది పే చేయాలి. అడ్మిషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు. సో మనకి ఓసీ బీసీ క్యాస్ట్ వాళ్ళకి 300 ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 200 అనేది ఉంటుంది. అలాగే థర్డ్ స్టెప్ అనేది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, అన్నీ ఫిల్ చేయాలి. అలాగే ఫోర్త్ స్టెప్లో మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంతా కంప్లీట్ అయిపోయాక. సో మరి ఫస్ట్ స్టెప్లో మీకు ఫస్ట్ స్టెప్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ ఎగ్జామ్ అని ఉంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీఎస్ఎస్ అని, టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్ఎస్ఎస్ అని, ఒకవేళ సిబిఎస్సి కానీ అయితే సిబిఎస్సి, ఐసిఎస్సి అలాగే మనకి మీరు ఏది చదివారో 10th క్లాస్లో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంటారు. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ నేము ఇన్ అప్లికేంట్ ఎస్ఎస్ అని ఉంది. అంటే మీకు 10th క్లాస్లోన ఏ విధంగా మీ స్టూడెంట్ నేమ్ ఉందో ఆ విధంగా మాత్రమే ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో అదే విధంగా స్కూల్లో ఉన్నట్లే నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనకి ఇయర్ అలాగే మంత్ అవన్నీ కూడా తర్వాత మనకి సెలెక్ట్ చేసుకోవాలి మన క్యాస్ట్ ఏమిటని. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఓన్లీ ఎస్సీ, అలాగే ఎస్టీ అయితే ఎస్టీ రాంగ్గా అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని మాత్రమే సెలెక్ట్ చేయండి. అలాగే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే ఓసీ అదర్ దాన్ ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటేనే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ పెట్టుకోండి. సో మీరు క్యాస్ట్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇవ్వాలి. సో కొంతమంది బీసీఏకి బీసీబీ అని సెలెక్ట్ చేసేస్తారు, సరిగా చూసుకోరు. సో క్యాస్ట్ మాత్రం మీరు ఏ క్యాస్ట్ అయితే అదే ఇవ్వండి. ఎందుకంటే తర్వాత మీరు ఇక్కడ రాంగ్గా ఇచ్చి తర్వాత మీరు సెలెక్ట్ అయినా కూడా మీకు సీట్ అనేది ఇవ్వరు కౌన్సిలింగ్లో. సో మీ క్యాస్ట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మీకు మొబైల్ నెంబర్ అని అక్కడ అడుగుతారు. సో మీ స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళది ఎవరిదైనా సరే ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా స్టూడెంట్దే ఇవ్వండి. స్టూడెంట్ది లేకపోతే మీ ఇంట్లో ఎవరికి ఈమెయిల్ ఐడి ఉంటే వాళ్ళది ఇవ్వండి. మ్యాక్సిమం క్రియేట్ చేసుకోండి స్టూడెంట్కి ఈమెయిల్ ఐడి. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది, అక్కడ ఎంటర్ చేసి సో మీరైతే సబ్మిట్ చేసేస్తే మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. సో అప్లికేషన్ ఐడి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ స్టెప్ అనేది ఉంటుంది కదా. సో ఈ సెకండ్ స్టెప్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ అనేది మీరు మొబైల్లో అప్లై చేస్తే ఫోన్పే, జీపే, గూగుల్ పే ఎలా అయినా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. సో అక్కడ మీ అప్లికేషన్ ఐడి అవి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత మీకు పేమెంట్ చేయమని అడుగుతుంది. సో పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ మీరు ఫెయిల్ అవ్వకుండా ఓకే అయిపోతే
తర్వాత మీకు ప్రింట్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ప్రింట్ అనేది తీసుకోండి రిసిప్ట్. అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది. సో, ఆ విధంగా అయితే మీరు పేమెంట్ చేయాలి. సో, పేమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి. సో, మరి మనకి ఎంత పేమెంట్ కట్టాలో తెలుసు కదా! ఓసీ, బీసీ వాళ్ళు 300, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 300. అలాగే తర్వాత మనం మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళాలి. పేమెంట్ చేసిన తర్వాత మనం బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, థర్డ్ స్టెప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా! అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో, ఈ 5 స్టెప్స్ మనం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఎందుకంటే మళ్ళీ మీరు మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడి నుంచి అవుతుంది. కానీ మనం ఎక్కువ సార్లు అప్లై చేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ 5 స్టెప్స్ మీరు ఫిల్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏమి ఉండదండి. ఫస్ట్ స్టెప్ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే చదువుకోమని చెప్తారు. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీరు అక్కడ ఇచ్చారు కదా! మీ నేము అన్నీ కూడా మీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి. సో, మళ్ళీ ఒకవేళ ఎంటర్ చేయాలని అడిగితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేటివ్ క్యాంపస్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. సో, మీరు 4 క్యాంపస్‌లు కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ క్యాంపస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే ఇంట్రెస్ట్ లేని క్యాంపస్ ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో, ఇలా కొందరు 1, 2, 3 అలా సెలెక్ట్ చేసి 4 వదిలేస్తారు. సో, 4 కూడా అక్కడ ఇవ్వాలి. సో, 4 ఇచ్చిన తర్వాత మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వండి. సో, ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్స్ ఎటువంటివి అప్లోడ్ చేయమని అడగరు. కౌన్సిలింగ్ టైంలో చూపించాలి. మీకు ఆల్రెడీ ముందుగా కౌన్సిలింగ్ అవుతుంది కదా! నేను ఆ డేట్స్ కూడా చెప్పాను. సో, వీడియోలో ఉంటాయి చూడండి. ఆ టైంలో అయితే మీరు డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి వెబ్సైట్‌లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎస్ అని, అలాగే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉందని అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయండి. అక్కడ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఏది ఇవ్వాలంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏది ఉంటే అది ఇవ్వండి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌లో మీరు ఇప్పుడు ఉంటున్న ప్లేస్ లేకపోతే వేరే ప్లేస్‌లో ఉంటే అదే ఇవ్వండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫిల్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా చెక్ చేసుకోండి. బాగా చెక్ చేసుకున్న తర్వాత ఏమీ మిస్టేక్ లేదు, అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటేనే సో, మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అక్కడైతే మీకు ఏ స్కూల్‌లో చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీకు లోకలా, నాన్ లోకలా, అలాగే ఏ రీజియను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. సో, అలాగే మీరు 4th to 10th వరకు ఏ స్కూల్‌లో చదివారు, ఏ జిల్లాలో చదివారో అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. మీరు లోకల్ అయితే లోకల్ అని కరెక్ట్‌గా ఇవ్వండి. మళ్ళీ నాన్ లోకల్ అని పడిందేమో అని అక్కడ చూసుకోండి. సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేసిన తర్వాత అన్నీ బాగా చెక్ చేసుకోండి. అన్నీ బాగా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అక్కడ మనకి అప్లోడ్ చేయమని డాక్యుమెంట్స్ కొన్ని అడుగుతుంది. డాక్యుమెంట్స్ అడిగిన దగ్గర మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతుందంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే 10th క్లాస్‌కి సంబంధించి హాల్ టికెట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో, ఈ 2 కూడా మీరు ముందే సైజ్ తగ్గించుకొని ఉంచుకోండి. సైజ్ తగ్గించుకొని 100 కేబీలోన అలా అడుగుతుంది మనకి. సో, అలా అయితే సైజ్ తగ్గించుకొని మీరు ముందు రెడీ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి మార్క్స్ మెమో కూడా అడుగుతుందని అంటున్నారు. ఒకవేళ అడిగితే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అది కూడా అప్లోడ్ చేసేయండి. అన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసేయండి. సో, మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 4th స్టెప్ ఉంది కదా! ఈ 4th స్టెప్ పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి సో, మనకి అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత అంటే అవి అప్లికేషన్ ఐడి అవి ఎంటర్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇలా వస్తే మీ అప్లికేషన్ ఫాము ఓపెన్ అవుతుంది. ఇది మీరు మీ దగ్గర ఉంచుకోండి. కౌన్సిలింగ్ టైంలో అయితే వాళ్ళు అడుగుతారు. సో, కౌన్సిలింగ్ టైంలో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఒకవేళ అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా వచ్చాయా లేదని బాగా చెక్ చేసుకోండి. సో, టోటల్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో, ఇలా అయితే అప్లై చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసి మిస్టేక్స్ చేసి ఉంటే
సో మీరు ఇక్కడ థర్డ్ స్టెప్ ఉంది కదా, ఆ థర్డ్ స్టెప్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అన్నీ ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఇంకొక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదే ఫైనల్గా ఉంచుకోండి. ఫస్ట్ అప్లై చేసింది వాళ్ళు తీసుకోరు, లాస్ట్లో అప్లై చేసిందే ట్రిపుల్ వాళ్ళు తీసుకుంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి అన్ని డాక్యుమెంట్స్ అంటే మీ నేమ్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒక దగ్గర రాసుకొని అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసుకోవడం మంచిది. 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా. అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా 10th క్లాస్లో ఉన్నది అప్లికేషన్లో నింపింది ఒకటే అయ్యి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.